నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చివరికి మనల్ని రిజెక్ట్ చేసి స్టేజ్ తీసుకొచ్చారు. ఏం సూర్య అది? ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా? ఇంతేనా నా హృదయాన్ని అర్థం చేసుకుంది. రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్ లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా బతుకు. అరే నేను ఒక్కలో జీపప్ రాలేదని భయపడుతున్నాను. ఆదిత్యని ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాత్రం కూడా అర్థం కదా మా ఇంట్లో ఆడడానికి. పనిగా చెప్పినట్టు అందరినీ కాదని ఎవరు కూడా పెళ్లి చేసుకోవాల్సి. ఆయన ఇంట్లో ఆడడానికి అలా వేసుకుంటూ చెప్పు. ఇలా నన్ను చూస్తే నాకు పిక్చర్ ఉంటారేమో సూర్య. హలో, చూసావు, నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎక్కడమ్మా? ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా. సారీ. ఇట్స్ ఓకే. ఆది ఏం చేస్తున్నారు? ఏం లేదంటే చిన్న కళ్యాణ మండపం ఉంది. అది కాదండి, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఓ అదా, సూర్యుడితో అండి. ఏం లేదండి, ఈ మధ్య మా బాధ చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగా వింటారండి. నా పక్కకి మోసేస్తున్నారు. అందుకే మా చెట్టు కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనసులో చెప్పుకుంటాను. ఇందాక మీ మాటలు విన్నాను. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఆ ముందు ఎవరో నన్ను చేసుకోనివ్వండి, నేను లక్కీ అవుతాను. ఆ అమ్మాయి లక్కీ అవుతాను, తర్వాత చూద్దాం. సరే అండి, నేను బయలుదేరుతాను. బాయ్. ఇప్పటికైతే 3 వీడియోస్ అయితే చేసా. టైం అయితే చూడండి, అదైతే అయిపోయింది ప్యాకెట్. ఆ సినిమా అయితే బాగానే ఉంది గైస్, పోయి అయితే చూడండి యూట్యూబ్లో. ఆ సినిమా పేరు అయితే తెలియదు కదా నువ్వు? మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. టైటానిక్ సినిమాని చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండని తెగేడ్చి చదువుతుందా? సేమ్ హ్యాస్టీస్ రా. ఆమె చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియదు ఫీలింగ్ రా. రాత్రి అంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదురా. ఒక విషయం అర్థం ఫనీ, ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు, సెంటర్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు అలా ఆ సముద్రాన్ని అలాగే మళ్ళీ అది ఇప్పుడైతే కొంచెం అనిపించిందిరా. తగ్గింది సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా. ఇందాక తీసేటప్పుడు మలబార్ హౌస్ ని కొత్త బ్రాండ్ రా. హాఫ్ తాగేసి తిరగకుండా పడుకున్నా. ఇందాక గురించి అయితే చింపు అయితే పెట్టి ఆ 3 అయితే ఇప్పుడైతే లంచ్ నైట్స్ అయితే తగ్గింది. ఇప్పటికీ బాయ్. చూసావా బండి ఆపకుండా ఎట్లా పెట్టాను. లేడీస్ రా.
అదే అలా. హాయ్, ఇదేనా మీ మనకు కీర్తన. That's good. Funny. Funny. సారీ టీ కాఫీ తీసుకుంటాను. No, no, it's okay. రే కృష్ణ, ఏ పని మీద వచ్చారండి? కళ్యాణ మండపానికి పని మీద వస్తాం. కళ్యాణానికి ప్లీజ్ 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 కమ్ రండి. ఇదేనండి ఈ పద్మావతి కళ్యాణ మండపం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కూతురు. పెళ్ళి ఎవరికో కాదు, నీ అలకి మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు. బాధపడతా ప్లీజ్. ఎక్స్క్యూజ్ లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ చూడండి. సరే అండి. రేట్ చెప్తారా? రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేసిందిరా. మనల్ని తను అనుభవిస్తే కదా మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయడం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్. వదిలేసి వాళ్ళన్నా ప్రశాంతంగా పడుకుంటాం. అంతేలే, ఆమె కూడా పెట్టు. ఇదేనండి మెయిన్ హాల్. మేము అక్కడ 100 నుంచి 150. 150 వరకు కూర్చోవచ్చు. అది అనుకోండి. డెకరేషన్ అవి మీరు చేసుకున్నా ఓకే, మామూలు చేయమన్నా నో ప్రాబ్లం. మేము తీసి డిస్కౌంట్ అండి. బాగుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళని సూపర్ సక్సెస్ మేడం. ఓ మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా? కాదండి. డైనింగ్ హాల్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. పగిటారమ్మా, ఎందుకంటే మనం ఎంత చేసినా ఊరలో ఎంత ఉప్పు తగ్గింది. ఊరు వెళ్ళేంత వరకు మాట్లాడతారు మేడం. అందుకని కూర్చోండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే అని నాకెందుకండి చెప్తున్నారు? పెళ్ళి తనకి. అదే సారీ కట్టుకోడు కదా, పెళ్ళి మీకే ఉంటుంది అనుకున్నాను మేడం. సారీ. సారీ, మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి ఇష్టం లేదు, సో ఎవరు రారు. ఓ మీరేం మరీ అవుతుంది. మా వాడు స్త్రీ పక్షపాతి, అన్ని వాడి చూసుకుంటాడు. కెన్ ఐ హ్యావ్ ఏ నంబర్? నంబర్ ఇమ్మని. తీసుకోండి తీసుకోండి. బాబు నిద్రపోయాడా? సాలిడ్గా వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా. పెళ్ళి ఎన్నేళ్ళైనా ఇప్పటికీ మీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు, నీ ఫోను. ఆ రాణి సమేత తిరింజన్ కూడా కనుక ఏ ఫనీ, నాకు నిద్ర పట్టట్లేదురా. పాట పాడినా ఏ ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. అందరికీ ఇప్పటికీ 7 అయితే అయింది. అవి అయితే తొందరగా అయితే తినేసి అయితే స్నానం అయితే చేసి రావాలి. తర్వాత అయితే ఇప్పుడు ఇస్తా. కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టు. నేను నీతో మాట్లాడుతుంటే పిల్లల్ని పడుకోబెట్టి వచ్చానంటే ఇప్పటికి ఏదైతే బాయ్ ఏం చేయాలి చెప్పరా పండు.